నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ని పూర్తిగా బయటపెట్టింది ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు అని చెప్పుకోవాలి. అయితే నిన్న ఈడీ సోదాల తర్వాత విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఏం మాట్లాడాడనేది ఇప్పుడు సంచలనం కింద మారింది. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది, ప్రజలు స్వాగతిస్తారన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అయితే చూశారుగా ఈ వీడియో. మొత్తానికి విజయసాయిరెడ్డి గారు అతి తొందరలో పార్టీ పెట్టబోతున్నానని చెప్పి, ఒక ఛానల్ పెట్టబోతున్నానని చెప్పి, మొత్తానికి ఛానల్ పేరు నాకు తెలిసి A2 పెట్టబోతున్నారా, పార్టీ పేరు కూడా A2 అవబోతుందా, మొత్తానికి A1 ఎవరు అనేది అందరికీ తెలిసిందేగా. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కోటరీ గురించి మాట్లాడినట్టు విజయసాయిరెడ్డి ఈరోజు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారిపై విమర్శిస్తూ ఆయన చాలా పెద్ద మాటలే మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే ఒకసారి ఈ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. చూశారుగా, చనిపోయే ముందైనా సరే కొంత పుణ్యం చేసుకొని చనిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు ఏ పుణ్యం చేసుకున్నారు, విజయసాయిరెడ్డి గారు ఇప్పటిదాకా చేసినటువంటి యొక్క కార్యక్రమాలు ఏంటి, విజయసాయిరెడ్డి గారికి ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసుకోవాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గురించి నిన్న ఎక్కువగా మాట్లాడలేదు అని చెప్పేసి ఒక్కసారి మనం విశ్లేషిస్తే కూడా అర్థమయ్యే పాయింట్స్ ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు అతి తొందరలో ఒక మీడియా సంబంధించి శాటిలైట్ ఛానల్ కావచ్చు, డిజిటల్ ఛానల్ కావచ్చు, ఇవి స్టార్ట్ చేయబోతుందని చెప్పి మొన్న ఈ మధ్య ప్రకటించారు. అదే కాకుండా ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నానని చెప్పి కూడా ఆయన ప్రకటించేశారు. నిన్న ఈ యొక్క విషయంలోనే అతి తొందరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని చెప్పేసి అంటూనే జూలైలో ఛానల్ కూడా ఓపెన్ చేయబోతున్నాను, పార్టీ పేరు కానీ ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను అన్నట్టు చిన్న హింట్ అయితే ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక తరుణంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఫ్రంట్కి సంబంధించి ఖచ్చితంగా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని నేనే ఫిలప్ చేయబోతున్నానని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్పారు. అయితే రాజకీయ పార్టీల్లో ఉంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా 100కి 100% కొంచెం పుణ్యం అయితే చేసుకుని ఉండాలి. మొత్తానికి విజయసాయిరెడ్డి ఏ పుణ్యాలు చేసుకున్నారు, మొత్తానికి ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నారు, నిజంగా విజయసాయిరెడ్డి గారి వయసు కూడా తక్కువ కాదు కాబట్టి ఆయన చనిపోయే ముందు ఎంత పుణ్యం మూటగట్టుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం. వాస్తవానికి విజయసాయిరెడ్డి ఎవరు అంటే ఒక ఆడిటర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనుకోవాలి. అయితే ఆయన వృత్తికి సంబంధించి ఆయన్నే పూర్తి బార్ అసోసియేషన్ నుంచి పక్కన పెట్టిన తరుణం. ఎందుకు అంటే అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి అనుకోడు, ఇది కూడా ఒక పుణ్యం మూట కట్టుకోవడం అని చెప్పేసి అనుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే నువ్వు ఎవరితో అయితే తిరుగుతావో, లేదా నీ స్నేహితులు ఎవరైతే ఉంటారో, లేదా నీ పక్కన ఉండేవారు ఎవరైతే ఉంటారో వారిని చూసి నీ క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి గారు ఎవరెవరితో తిరిగారనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మొదటిగా చూసుకుంటే రాజారెడ్డి. వాస్తవానికి రాజారెడ్డి అనగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత అంటే నాయనే అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారికి తండ్రి. ఆయన దగ్గర అకౌంట్స్ చూశారు. ఆయనకు సంబంధించి ఉన్న ఆరోపణలలో కొంత మాత్రం విజయసాయిరెడ్డి గారికి కూడా ఉందని చెప్పి చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి పైన కూడా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించి కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్క రాజారెడ్డికి సంబంధించినటువంటి పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు, అదేవిధంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఇంక ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మూట కట్టుకున్నటువంటి పుణ్యం అనేది ఇంత అంతా కాదు. కాకపోతే విజయసాయిరెడ్డి గారు కొంత వయసులో పెద్దవారు, అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి నొసుగులు కొంచెం తెలుసు, కొంత
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు విజయసాయిరెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు పంతానికి పోయి నేను వైసీపీ పార్టీలోనే మెలుగుతూ అసలు ఎవరేం చేస్తారో చూద్దాము అని చెప్పే దాకా పోకుండా ఖచ్చితంగా రాబోతున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన దృష్టిలో పాపాలని చెప్పుకోవాలి. మన దృష్టిలో ఆ పాపాలు ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ నుంచే దాదాపు ఇప్పటికే 3,500 కోట్లు ఓన్లీ ముడుపుల గురించే ఇప్పుడున్నటువంటి ఒక అవినీతి అయితే, ఇది కాకుండా అసలు ముడుపులు కాకుండా పూర్తి కుంభకోణాన్ని బయట తీస్తే అది 1,00,000 కోట్లు పైచిలుక అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది తీసి పక్కన పెడితే ఏపీ లిక్కర్ స్కామ్లోనే దాదాపు 30,000 మంది పైచిలుకు ఆ యొక్క లిక్కర్ తాగి చనిపోయినటువంటి సంఖ్య ఉంది. వీళ్ళు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అదేవిధంగా గంజాయి కావచ్చు, ఇలాగే తిరుపతి నెయ్యికి సంబంధించి నెయ్యిలో వాడినటువంటి యొక్క విష పదార్థాలు కావచ్చు, లప్సా లాంటి అంటే బాత్రూమ్లు ఇవన్నీ కూడా కడిగేటువంటి ఒక డిటర్జెంట్లు కావచ్చు, ఇలాగ దేవుణ్ణి కూడా మోసం చేసిన వైనం కావచ్చు, పూర్తి తిరుమల కొండపై చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పరకామణి చోరీ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా విజయసాయిరెడ్డి గారికి బాగా ఉందనే చెప్పుకోవాలి. ఈ పుణ్యాన్ని కూడా మూట కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అన్ని పనులలో కూడా విజయసాయిరెడ్డి గారికి పుణ్యం మూట కట్టుకున్నాడని చెప్పుకోవాలి. అదే కాకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓనమాలు దిద్దించి పూర్తిగా అక్రమ ఆస్తులు ఎట్లా కొల్లగొట్టాలి, ఎలా దాచుకోవాలి, సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, ఎలా ఎవరికి దొరకకుండా తిరగాలి, అదేవిధంగా అసలుకి భూమి మీద లేకుండానే గాలిలో పేపర్లలో సిస్టంలలో మాత్రమే కంపెనీలు ఎలా క్రియేట్ చేయాలి అని ఓనమాలు దిద్దించినటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇలా అవ్వడానికి కారణమైనటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు, అటు చేస్తున్నా ఇంకేది చేస్తున్నా సరే నీకేమీ కాదు వెనక మేము అందరం ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు, ఇలానే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కుటుంబంలో ఉన్నటువంటి విలువలు కూడా లేకుండా చేసినటువంటి వైనం కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓనమాలు దిద్దిచ్చింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 10th క్లాస్ పేపర్ల దగ్గర నుంచి ఈరోజు పెద్ద దస్తగిరి ఉన్నటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా చేసినటువంటి ఒక అక్రమాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఓనమాలు దిద్దిచ్చింది ఎవరు అంటే అది విజయసాయిరెడ్డి గారు. సో అన్నిటి పుణ్యాలలో అంటే పుణ్యం అంటే ఇందాక ఏం చెప్పాను పాపం. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అన్ని పుణ్యాలలో కూడా విజయసాయిరెడ్డి గారు చాలా బాగా గట్టిగా మూట కట్టుకున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పి మాట్లాడడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారు ఇంకొక పుణ్యాన్ని కూడా మూట కట్టుకున్నారండి. అదేంటంటే వాస్తవానికి విజయసాయిరెడ్డి గారి వయసు ఎంతో మీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి తాత కన్నా మించినటువంటి వయసులో ఉన్నారని చెప్పుకోవాలి. అలాంటి తరుణంలో తండ్రి అయ్యాడు అని చెప్పేసి అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైజాగ్లో శాంతి వాళ్ళ భర్తే బయటపెట్టారు. అయితే ఎందుకని మరి విజయసాయిరెడ్డి గారు బయటికి రాలేదు? విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసి డిఎన్ఏ టెస్ట్కి ఎందుకని ఒప్పుకోలేదు? నిజంగా తండ్రా కాదా అనేది ఎందుకని విజయసాయిరెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు ఇవ్వలేదు? శాంతి పైన కూడా ఇప్పుడు ఒక రకంగా పక్కన విచారణ జరుగుతుంటే తను ఆదాయాలకు మించినటువంటి ఒక ఆస్తులు కూడా మూట కట్టుకున్నారని, ఆ మూట కట్టుకున్నటువంటి ఒక పుణ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తున్నారని సంగతి చాలా ఈజీగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎన్ని పుణ్యాలు మూట కట్టుకున్నారని మీ అందరికీ అర్థమైపోయిందిగా. సో ఇలాంటి పుణ్యాలు మూట కట్టుకున్నటువంటి ఒక విజయసాయిరెడ్డి దాదాపు 70కి పైచిలుకు వయసున్నా సరే ఇప్పుడు వచ్చి కొత్తగా పొలిటికల్ పార్టీ పెడుతూ ఆ పొలిటికల్ పార్టీ కూడా ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ అంటే అటు కూటమికి సంబంధం లేదు, అటు వైసీపీకి సంబంధం లేదు, ఇప్పుడు నేను థర్డ్ ఫ్రంట్ అంటే అసలు కాంగ్రెస్ అనే పార్టీ అనేది లేదు అన్నట్టుగా మాట్లాడుతూ థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడితే ఆ పార్టీ పేరు ఏమైతుండొచ్చు, ఆ పార్టీలో చేర్చుకునేటువంటి సభ్యులకు క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, అదేవిధంగా చూసుకుంటే వైసీపీ పార్టీలో ఖచ్చితంగా కూనికోరన్నా లేదా ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే వీడియో కాల్స్ మాట్లాడినటువంటి ఒక డిగ్రీలు తీసుకొస్తే వైసీపీ పార్టీలో మీకు ఖచ్చితంగా అర్హత మీకు పొందుతారు. కానీ విజయసాయిరెడ్డి గారి పార్టీలోకి రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏమేమి చేయాలనేది కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు బయట పెట్టాల్సి ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే అతి తొందరలో డిజిటల్ ఛానల్తో పాటు
తర్వాత శాటిలైట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మొత్తానికి శాటిలైట్ ఛానల్ పేరు కావచ్చు, డిజిటల్ ఛానల్ పేరు ఏం పెడతారు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చకైతే తావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాటల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి పుణ్యాలు ఏదైతే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక పుణ్యాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కట్టుకోలేదు, కట్టుకోపోరు అని కూడా చెప్తున్నారు. అలాంటి పుణ్యాలు జోలికి కానీ అటు సైడ్ కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు పుణ్యాన్ని కట్టుకుంటారంటే, ఓ పక్క మనం చూస్తున్నాం పునర్వీక అనేటువంటి పసి పాపకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్యంలో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అనాథగా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కోట్ల పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, రైతన్నలకు ఇచ్చేటువంటి ఒక భరోసా కావచ్చు, అదేవిధంగా ప్రతి పిల్లవాడికి, ప్రతి స్కూల్ చదివే పిల్లవాడికి తల్లికి ఇచ్చేటువంటి ఒక తల్లికి వందనం కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు, ఫ్రీ బస్సులు కావచ్చు, ఇలాంటి అన్ని పుణ్యాలు, ఈ పుణ్యాలు వేరుంటాయి. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు అనుకున్నటువంటి పుణ్యం అదో రకం పుణ్యం. అయితే ఆ పుణ్యం జోలికైతే చంద్రబాబు నాయుడు గారు రారు. అదేవిధంగా ఈ వయసులో నిజంగా విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టి ఆ పార్టీ పేరేం పెట్టబోతున్నారు, నిజంగా ఛానల్కి పేరేం పెట్టబోతున్నారు, ఆ పార్టీకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది దాని మీద అయితే చర్చ నడుస్తుంది. నిజంగా మీకేమనిపిస్తుంది? వాస్తవానికి పార్టీ పెడితే ఆ పార్టీ పేరేమై ఉండొచ్చు, నిజంగా విజయసాయిరెడ్డి సక్సెస్ అవుతాడో లేదనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.